హలో అండి, నార్మల్ రౌండ్ నెక్కి మనకి ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ వేయడం అయితే మనకొచ్చు. కానీ ఇదే విధంగా మనకి రాంబస్ డిఫరెంట్ షేప్స్ ఉన్నప్పుడు థ్రెడ్ పైపింగ్ ఏ విధంగా వేయాలి అనేది మనం ఈ వీడియోలో క్లియర్గా చూద్దాము. సో ఇప్పుడు ఇది వచ్చేసి మనకి లైనింగ్ ఫ్యాబ్రిక్ పైన మనం ఏదైతే డిజైన్ కావాలి అని అనుకున్నామో ఆ డిజైన్ వచ్చేసి సేమ్ యాజ్ ఇట్ ఈస్గా కట్ చేసేసుకోండి. ఇక్కడ నాకు వచ్చేసి పైన వచ్చేసి బోట్ నెక్, కిందికి వచ్చేసి రాంబస్ షేప్ అయితే కావాలి. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా కట్ చేసేసుకున్న తర్వాత ఇంతకుముందు మనం పైపింగ్ డోరీ అనేది రెడీ చేసి పెట్టేసుకున్నాం కదా, ఇది వచ్చేసి సేమ్ యాజ్ ఇట్ ఈస్గా లైనింగ్ పైన స్టిచ్ వేసేస్తున్నాను. మూలల దగ్గర కరెక్ట్గానే వస్తుంది. ఒకవేళ మీ మిషన్ పైన రాలేదనుకోండి, ఇదిగోండి సూది కిందికి పెట్టి మిషన్ యొక్క పాదం పైకి లేపి కత్తెరతోని ప్రెస్ చేసుకోండి, అప్పుడు మీకు కరెక్ట్గా వచ్చేస్తుంది. ఓకేనా? ఇక్కడ మనకి షేప్స్ ఉన్నప్పుడు షేప్స్ దగ్గర ఆల్రెడీ ఫస్టే మనము పైపింగ్ డోరీ కోసం రెడీ చేసి పెట్టుకున్నాం చూడండి, దానికే కచ్ మార్కులు పెట్టేసుకోండి. కచ్ మార్కులు పెట్టేసుకోవడం వల్ల మనకి మూలాలు అనేవి పర్ఫెక్ట్గా తిరుగుతుంది. ఓకేనా? ఇక్కడ చూడండి ఈ విధంగా ప్రతి ఒక్క మూల దగ్గరకు వచ్చేసరికి మీరు పాటించాల్సింది ఏంటి అంటే సూది అనేది కిందికి పెట్టుకోండి, మిషన్ పాదం పైకి లేపండి, అప్పుడు మీకు మూల అనేది పర్ఫెక్ట్గా తిరుగుతుంది. మళ్ళీ ఇక్కడ మూల వచ్చింది చూడండి, ఇక్కడ మూలల దగ్గర మళ్ళీ ఫస్టే మనం ఈ విధంగా కచ్ మార్కులు పెట్టేసుకోవాలి. డోరీకి మళ్ళీ తర్వాత తీసుకోవాలా వద్దా అంటే తీసుకోవాలి. ఫస్ట్ కచ్ మార్కులు పెట్టేసుకున్నాం కదా, కచ్ మార్కులు పెట్టుకున్న తర్వాత మళ్ళీ మూల దగ్గరకు వచ్చినాక మనం ఏం ఫాలో అయినాం, సూది అనేది కిందికి ఉండాలి. కచ్ మార్కులు పెట్టండి. కచ్ మార్కులు పెట్టిన తర్వాత మూల దగ్గరకు వచ్చిన తర్వాత సూది కిందికి, మిషన్ పాదం పైకి లేపి క్లాత్ అనేది తిప్పేసుకోవాలి. అప్పుడు మాత్రమే మనకి ఏ షేప్ కావాలి అంటే ఆ షేప్ దగ్గర ముడత అనేది రాకుండా పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఇక్కడ నేను చూపించేది వచ్చేసి రాంబస్, అంటే యాక్చువల్గా ఇక్కడనే మీకు 4-5 మూలాలు అయితే కనబడుతున్నాయి. ఇంకా కూడా మీకు డిఫరెంట్ డిజైన్స్ కావాలి అనుకున్నా కూడా సేమ్ కాన్సెప్ట్ యూజ్ చేసుకోండి. ఇదిగోండి మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి సేమ్ మనం నార్మల్గా రౌండ్ నెక్కి మాత్రం ఈ విధంగా పెట్టాము. అవునా? రౌండ్ నెక్కి ఏం చేస్తాం, మనం స్టిచ్ చేసిన తర్వాత పెడతాం. అదే డిఫరెంట్ ఇట్లా స్క్వేర్, ట్రయాంగిల్, రాంబస్ ఇట్లా షేప్స్ మూలలు ఉన్న వాటికి మాత్రం ఫస్టే ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా కచ్ మార్క్ పెట్టేసుకున్న తర్వాత మనకు కరెక్ట్గా వచ్చిందా రాలేదా చెక్ చేసేసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ పైన పెట్టేసుకొని ఈ విధంగా పిన్స్ అయితే పెట్టేసుకోండి. మెయిన్ ఫ్యాబ్రిక్ పైన పెట్టుకొని పిన్స్ పెట్టుకోవడం ఎందుకంటే జారకుండా ఉంటుంది అనేసి. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని మూలల దగ్గరకు వచ్చిన తర్వాత ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే సూది కిందికి ఉండాలి, పాదం పైకి లేపాలి, అప్పుడు మాత్రమే మనకి క్లాత్ అనేది ఈజీగా మూవ్ అవుతుంది. ఈచ్ అండ్ ఎవ్రీ మూల దగ్గర మీరు ఇదే విధంగా ఫాలో అవ్వాలి. ఓకే, చూడండి నేనైతే సేమ్ యాజ్ ఇట్ ఈస్గా కుట్టేస్తున్నాను. ఇక్కడ మనకి థ్రెడ్ పైపింగ్కి డిఫరెంట్ నెంబర్స్ అయితే ఉంటాయి. ఆ నెంబర్ సైజ్ వచ్చేసి మనకి నేనైతే ఎప్పుడు కూడా 8-9 నెంబర్స్ అయితే యూజ్ చేస్తాను. మీకు మీ సైజు ఒకవేళ పెద్దగా పెంచారు అనుకోండి, అప్పుడు మనకి మిషన్ పైన రాకపోవచ్చు, గుర్తుపెట్టేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ వేసేసుకున్న తర్వాత లోపల ఉన్న ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉంటుంది చూడండి, ఈ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అంతా కూడా లైనింగ్ ఎక్కడి వరకు ఉందో అక్కడి వరకు కట్ చేసేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ కచ్ మార్కులు పెట్టుకోవాలి. అంటే ఇంతకుముందు పెట్టుకున్నాం కదా అంటే ఇప్పుడు కూడా మళ్ళీ పెట్టాలి. ఒక్కసారి మాత్రమే పెడితే సరిపోదు, 2 సార్లు కూడా పెట్టేసుకోండి. మళ్ళీ మూలల దగ్గర పెట్టేసుకోండి, అదేవిధంగా రౌండ్స్ ఉన్నాయి కదా రౌండ్స్ దగ్గర పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా రౌండ్ దగ్గర పెట్టేసుకున్న తర్వాత ఓపెన్ చేసేసుకుంటే మీకు మూలల దగ్గరకు వచ్చిన తర్వాత కొంచెం కేర్ఫుల్గా లోపలదంతా బయటకు వచ్చే విధంగా అనండి. లేదంటే పెన్ను యొక్క రీఫిల్ ఉంటుంది చూడండి, దాంతో ప్రెస్ చేయండి. ముందు మనం రాసుకునే సైడ్ కాదు, ఒకవేళ రాసుకునే సైడ్ అయితే మనకి షార్ప్ ఉండడం వల్ల హోల్ పడుతుంది. ఓకే, ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని ఒకసారి ఐరన్ చేసుకోండి. మీకు నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.